ఇందూరు జిల్లా నుంచి వచ్చేసిన 7200 చేరి యుద్ధంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పటికే తీర్మానం టీం రాష్ట్ర కన్వీనర్ భూమేందర్ వచ్చాడు అన్న. ఇందాకనే రజనీ కుమార్ మాట్లాడాడు. అయితే దురదృష్టవశాత్తు నిజంగా నిజామాబాద్ జిల్లాలో మంచి అభిమానం ఉంటుంది తీర్మానం కానీ తర్వాత ఇక్కడ తిరుపతి గారు దురదృష్టవశాత్తు వర్షం రావడం, ఇవాళనే వినాయక నిమజ్జనాలు ఉండడం, దీంతో కొంతవరకు ఇట్లా ఉంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ కామారెడ్డి, కొత్త జిల్లాలు కామారెడ్డి, తర్వాత ఇక్కడ నిజామాబాద్ జిల్లాలు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇచ్చేటటువంటి మీ అందరికీ స్వాగతం. నిజంగా ఏం చేస్తా ఉన్నాం మనము? ఎందుకోసం ఈ తీర్మానాలతో కలిసి పని చేయాలనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం మరొకసారి అన్యాయానికి గురైంది, మరొకసారి అభివృద్ధి నుంచి నెట్టివేయబడ్డది. ఈ అభివృద్ధి నుంచి నెట్టివేయబడినటువంటి తరుణంలో 8 ఏళ్ళ తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, కష్టపడ్డాం, 1200 మంది ప్రాణాలు కోల్పోయాం. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సాకారమైందని సంతోషపడదామా, లేకపోతే ఇంకా అట్టడుకు అభివృద్ధి దిగజారుతుందని చెప్పేసి బాధపడతామా అనే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఒక రకంగా బాధపడాల్సిన అవసరం వస్తా ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, అప్పుడు బ్రిటిష్ పాలన పోయింది, తెల్లదొరలు పోయింది, నల్లదొరలు వచ్చిండ్రు. ఇక్కడ తెలంగాణలో ఆంధ్రుల పరిపాలన పోయింది, తెలంగాణలో మళ్ళీ తెలంగాణలో దొరల పరిపాలన వచ్చింది. ఈ పరిపాలన వల్ల ఏదైతే అట్టడుగు స్థాయిలో ఉంటారో ప్రజలు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అట్టడుగు దిగజారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 16,000 కోట్ల రూపాయల దిగుబడితో ఉన్న రాష్ట్రం ఇవాళ 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేయబడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో మరొక యుద్ధం అవసరమైతా ఉంది, మరొక యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆ యుద్ధానికి మీరందరూ కూడా తీర్మానం చేస్తున్నటువంటి యుద్ధం అంటే, యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ నిజంగా కూడా అభినందనీయులు. తీర్మానం ఆల్రెడీ వచ్చేసిండు మల్లన్నకు స్వాగతం. ప్రశ్నించే గొంతుగా కూర్చోండి, ప్రశ్నించే గొంతుగా తీర్మానం. అందుకనే మల్లన్నతో కలిసి పనిచేయాలని చెప్పేసి వచ్చినటువంటి మీ అందరూ కూడా నిజంగా కూడా అభినందనీయులు. వర్షానికి కూడా లెక్క చేయకుండా మీరు వచ్చినటువంటి మీ అందరూ కూడా నిజంగా కూడా అభినందనీయులు. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి, మన పైన ఏం కర్తవ్యం ఉంది? అక్కడ మన లీగల్ టీం నుంచి మనకు ఎప్పుడు అండదండగా ఉంటూ మనకు అండదండలు అందిస్తున్నటువంటి అన్ని కేంద్ర పరంగా కూడా అండదండలు అందిస్తూ మేము ఉన్నాము ఇంకోటి అని చెప్పేసి అన్ని జిల్లాలకు ఇచ్చేసినటువంటి మన లీగల్ టీం అడ్వైజర్ పెద్దలు హైకోర్టు న్యాయవాది శరత్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా తీర్మానం వలన మనందరూ ఎదురు చూస్తున్నటువంటి తీర్మానం వలన వచ్చేస్తున్నాడు. క్రమశిక్షణకు ప్రాణం పోస్తే, అంకిత భావానికి బీజం వేస్తే, నిబద్ధతకు నిలువుటతో చూపిస్తే అలుపెరగని యోధి పయనం వ్యక్తి శక్తిగా మారిన ప్రస్థానం. ఒక వ్యక్తి శక్తిగా మారిన ప్రస్థానం అది తీర్మానం జీవితం. నిజంగా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, తెలంగాణ అన్యాయానికి గురైతుంటే ఆ అన్యాయానికి గురైతున్నటువంటి తెలంగాణను ముందుకు తీసుకెళ్ళడానికి
ప్రసంగానికి వస్తున్నటువంటి తీర్మానాలకు మరొకసారి స్వాగతం. మనం ఇప్పటిలా కూడా ఎదురు చూస్తున్నాం. 7200 రూపకర్త అదేవిధంగా క్యూ న్యూస్ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న గారికి మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ పెద్దలు దాసరి ఉమయ్య గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం లీగల్ హెడ్ మనందరికీ కూడా వివిధ న్యాయస్థానాల్లో మనందరి కేసులు వాదిస్తూ మనకు కావాల్సిన న్యాయస్థానాన్ని ఎప్పటికప్పుడు కూడా అందిస్తూ మనం కంటికి రెప్పగా కాపాడుకుంటున్నటువంటి శరత్ సార్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం బ్రదర్స్ అక్కడ భోజనం చేసిన వాళ్ళందరూ కూడా దయచేసి లోపల రండి. ఇక్కడ ఉంటున్న మిత్రులు కూడా దయచేసి మేము ఈ స్థానంలో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా మీర్పేట కార్పొరేటర్ అన్న ఎట్లా మల్లేష్ ముదిరాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎట్లా మల్లేష్ ముదిరాజ్ తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్న మల్లేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు అడ్వకేట్ చంద్రశేఖరను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ చారి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కో కన్వీనర్ గంగాధర్ను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గడ్డం శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ టీంను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు డాక్టర్ కేశవ్ గారిని చైర్మన్ రాష్ట్ర తెలంగాణ మేధావుల సంఘం డాక్టర్ కేశవ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ వేదికపైకి రండి. ఒక తేదీ లేదు ఒక తేదీ ఇస్తాడు రైట్ మళ్ళీ అన్నాడు. కామారెడ్డి నిజామాబాద్ ఈ రెండు జిల్లాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈరోజు 7200లో నూతన సభ్యుల చేరిక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ చేరికల కార్యక్రమంలో దాదాపు 5000 పైకి మనకు దరఖాస్తులు వచ్చినప్పటికీ ఈరోజు కొన్ని అనివార్య కారణాలు అదేవిధంగా రాష్ట్ర కమిటీకి ఉన్నటువంటి షెడ్యూల్ దృష్ట్యా ఈరోజు నిజామాబాద్ పోవడం జరిగింది. వాస్తవానికి కూడా గణేష్ నిమజ్జనం అవుతా ఉంది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో కావచ్చు లేదా ఇతర కారణాల నేపథ్యంలో కొంతమంది అయినా కూడా మనం ఖచ్చితంగా జాయిన్ చేయాలి. ఆ తర్వాత జిల్లా కన్వీనర్లు అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు నూతన సభ్యుల జాయినింగ్ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ రాష్ట్ర కన్వీనర్ పెద్దలు ఉమయ్య గారికి విజ్ఞప్తి చేస్తాము. నిజామాబాద్ జిల్లా కన్వీనర్ విజయరాజు చారి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. అప్పదాన్ని గురించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి ఒక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గౌరవనీయులైనటువంటి మల్లన్న గారికి గౌరవనీయులైనటువంటి భూమన్న గారికి అదే రకంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు అడ్వకేట్ సార్ గారికి అదే రకంగా గౌరవనీయులు డాక్టర్ కిషన్ సార్ గారికి అదే రకంగా కార్పొరేటర్ మల్లేశ్వర్ సార్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. గత 2 రోజులుగా మనము నిర్విరామంగా ఇక్కడ మన మిత్రులందరూ కూడా వర్క్ చేస్తున్నాము. ఒక నిమజ్జనం ఈరోజు గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో మన మిత్రులు హాజరు కాలేకపోయారు. కానీ అన్న మీద ఉన్న అటువంటి అభిమానులు ఎంతో మంది నాకు కాల్ చేశారు. అన్నయ్య సారీ ఈరోజు మేము రాలేకపోతున్నాము, క్షమించండి. మళ్ళీ ఒక మీటింగ్లో మేము పెద్ద సంఖ్యలో హాజరవుతామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరిగింది.
సంబంధించి ఇక్కడ నిజామాబాద్ సంబంధించి టీంలో ఉన్న ప్రతి ఒక్క మిత్రుడు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అదే రకంగా ముందు కూడా ఇదే రకంగా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మా వెన్నట్టు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. అన్నయ్య తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో విద్య ఒకటి, వైద్యం ఒకటి, ఇవి రెండు కూడా మనకు రెండు కళ్ళు లాంటివి. కాబట్టి ప్రతి ఒక్కరికి అందించాలన్నటువంటి ఉద్దేశము ఈ ప్రభుత్వానికి లేదు. తెలంగాణ ప్రభుత్వంలో వారికి ఒక స్వచ్ఛమైనటువంటి ప్లాట్ఫామ్ అనేది ఉన్నప్పటికీ ముందుకు ఏం చేద్దాము, ప్రజల కోసం ఏం చేయాలి అనేటటువంటి ఒక సరైనటువంటి నిర్ణయం లేక వాళ్ళు గుడ్డిగా ముందుకెళ్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే విద్య ఒకటి, వైద్యం ఒకటి, ఇవి రెండు అందించినప్పుడే మనం పర్ఫెక్ట్గా ఉండగలుగుతాము. తర్వాత నెక్స్ట్ జరిగేటటువంటి 7200 ఈ పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రలో కూడా ప్రతి ఒక్క మిత్రులు ముందుకు వచ్చేసి అందరూ ముందుకు వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనండా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మేధావుల సంఘం చైర్మన్ కేశవ్ గారి 2 నిమిషాలు ప్రసంగించాలి. జై తెలంగాణ. అటువంటి బ్రదర్స్ చాలా మంది తగ్గడానికి బాధేం లేదు. అందరి హృదయాల్లో మల్లన్న ఉన్నాడు కదా ఈరోజు పండుగ కాబట్టి చాలా మంది నాకు కూడా ఫోన్ చేశారు, వస్తామన్నారు అని మిగతా ఏర్పాట్ల వల్లనే ఇబ్బంది. చాలా మంది గుండెల్లో మల్లన్న మీరు ఉన్నారన్న. నేను తెలంగాణ మేధావుల చైర్మన్గా చెప్తున్నాను. మీరు ఒక మాట అన్నారు, తెలంగాణ ఉద్యమంలో అన్నారు, తర్వాత కూడా ఈ మధ్యలో మీరు ఒకటి అన్నారు, విద్యా వైద్య రంగాలలో నేను ఎంతటికైనా ఈ ప్రజల కొరకు ఏమైనా చేసి సాధిస్తానన్నారు. ఆ ఒక్క మాట చాలా మంది మేధావులో ఉంది. ఇప్పుడు రేపు 10వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రపంచంలో మన భారతదేశంలో 20 సెకండ్లకు చనిపోతున్నారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే రోజుకు 40-50 మంది చనిపోతున్నారు, యువతులు చనిపోతున్నారు. ప్రపంచంలో 4 చచ్చిపోతే అందులో ఒక్కరు మనవాళ్ళే ఉంటున్నారు, 4 ఒకరు మనవాళ్ళే ఉంటున్నారు. అందులో ఆగర్భ పేదలు నిరక్షరాస్యులే 60% పైగా మరణిస్తున్నారు. వాటన్నిటికీ కారణం విద్య, వైద్య, ఆరోగ్యం లేకపోవడమే. ఇప్పుడు 1,64,000 మంది సంవత్సరం భారతదేశంలో చచ్చిపోతే సగానికి మంది ఆగర్భ దళితులు, నిరుపేదలు, విద్య, వైద్య, ఆరోగ్యం లేకనే కదా. ఈ దేశం బాగుపడాలంటే అంబేద్కర్ ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం? రాజ్యాల కొరకు మన ఇతరులకు పిచ్చమేమని అనుకుంటున్నాం. అది కాదు మనకు అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం, అది కాదు మనం నడుపుకోమని చెప్పింది. ఎదిరిస్తే తప్ప మనకి రాజ్యాధికారం కాదు. ఈరోజు మేధావులు అంబులు పోతున్నారు. కిలో ఇప్పుడు మన బట్టల మీద కిలో కంత నేను మనిషి ఇంత వానికి ఇంత అని అమ్ముడు పోతున్నారు. అది కాదు. విద్యా వైద్య రంగం ఇప్పుడు దేశానికి వెన్నెముకలు. అటువంటి ఉద్యమాన్ని చేస్తున్నటువంటి పిఎంఆర్ మల్లన్న గారికి తెలంగాణ మేధావుల సంఘం మేము ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే, ఇప్పుడు ఈ దేశానికి కావాల్సిన 2 కళ్ళు, అవి విద్యా వైద్యం లేకపోతే నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని ఉచితాలు ఇచ్చినా అవన్నీ కేవలం ఓట్ల కొరకు మాత్రమే తప్ప ప్రజల కొరకు కావాలనే విషయం మనం మర్చిపోవాలి. ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతున్నారు. 20 సంవత్సరాలలో 2 లక్షల పైగా చచ్చిపోయారు. దేశంలో మొత్తం 4% ఉంటే తెలంగాణలో 20% ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. చచ్చిపోతున్న వాళ్ళంతా కార్పొరేట్ కాలేజీలో చచ్చిపోతున్నారు. రోజుకి 50 మంది ఎక్కడ విన్నామా? ఇవి నేను చెప్తున్నా కాదు, కేవలం గవర్నమెంట్ లెక్కలే. అసలు ఒరిజినల్ వాస్తవ లెక్కలు చూసినట్టయితే ఎంతమంది చచ్చిపోతున్నారో మనకు తెలుసు కదా. రోజు పేపర్లో చూస్తున్నాం రైతుల ఆత్మహత్యలు. ఏం రైతులు ఎంతమంది చచ్చిపోతున్నారు? గవర్నమెంట్ అంత పైసలు ఇచ్చినంత మాత్రాన, బీమా పథకాలు పెట్టినంత మాత్రాన సచ్చినకి ఇచ్చుడేనండి పైసలు. బతికినకి ఇవ్వమంటున్నాం కదా. ఈ పథకాలు ఏంటి? సో ఈ ఉద్యమంలో మేము ఎందుకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే విద్యా వైద్య మిత్రులారా ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన వ్యక్తి 2 ఉన్నారు, అందులో కేసీఆర్ ఉంటారనే విషయం మీరు మర్చిపోకూడదు. కేసీఆర్ చాలా చాలా తెలివైన వ్యక్తి. ఆ తెలివైన వ్యక్తి మిమ్మల్ని సైకలాజికల్ ఎట్లా హిప్నాస్ చేయడం అట్లా చేస్తాడు. మీరు ఆ హిప్నాస్ ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే యుద్ధం మిగిలే ఉందనే మాటను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ యుద్ధం మిగిలే ఉంది కాబట్టి మిగిలే ఉందనే పదం మీరు అనుక్షణం కళ్ళు తెరిచినా కళ్ళు మూర్చినా లేవగానే యుద్ధం మిగిలే ఉందనుకోండి. మోసం చేయబోతున్నారు. నేను సైకాట్రిస్ట్ చెప్పాను, ఆయన గురించి కూడా రాశాను. ఒక మానసిక వైద్యానికి మీ అందరికీ నేను తెలుసు ఎంత ఘోరంగా జరుగుతుంది తెలంగాణలో.
తెలుగు రాష్ట్రాలలో ఎంత ఘోరంగా జరుగుతుంది. ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే లోపలేసు. ఇదేనా పోలీస్ రాజ్యం? ఆ రోజు నిజంలో కూడా ఇంత ఘోరంగా లేదు, ఇంత అకృత్యాలు లేదు, ఇంత అవమానాలు లేదు. అరగంటకు ఒకటి రేపు లేదండి హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ విశ్వనగరం అంటున్నారు. ఎక్కడ విశ్వనగరం అండి? రేపులలో విశ్వనగరమా, మోసాలలో విశ్వనగరమా, గంగైలో విశ్వనగరమా, డ్రగ్గులో విశ్వనగరం? ఏం చేసి విశ్వనగరం అంటున్నారు? టిక్టర్లో మాత్రం విశ్వనగరం నాకు తెలుసు. సో మన లోపల మార్పు రాకపోతే ఇదే చివరి అవకాశం. మనకి మిగిలింది ఒకే ఒక ఆయుధం, అది కేవలం ఓటు. ఆ ఓటును మనం వినియోగించకపోతే, అంబేద్కర్ మనకు ఇచ్చిన అవకాశాన్ని మనం ఇచ్చుకోకపోతే, అందరూ అంబేద్కర్ గురించి మాట్లాడతారు మీటింగ్ పెట్టినాక. అసలు అంబేద్కర్ చెప్పినాడా, ఫాలో అవుతున్నాడా? అదే ఒకటి ఓటు అనే ఆయుధం ద్వారా మనం ఎదుర్కోకపోతే, ఇటువంటి వాళ్ళకు మనం నైతిక మద్దతు ఇవ్వకపోతే, దీని మనం మల్లన్న లాంటి వాళ్ళకు నైతిక మద్దతు మనం ఇవ్వకపోతే చరిత్ర క్షమించదు. మల్లన్న కూడా ఒక మాట అన్నాడు, తప్పు చేస్తే నన్ను కూడా ఎదిరించమన్నాడు. ఆయన ప్రౌడ్ ఆఫ్ ఇట్ వలన ఆ ఒక్క పదం నాకు ఖచ్చితంగా నీకు భవిష్యత్తు ఉంటుంది. నీకు ఒక విషయం చెప్తున్నా, ఈ మంది కాదు, ఇంట్లో 90% అందరి మనసులో ఉన్నామన్నా. నేను సైకాట్రిస్ట్ చెప్తాను, రోజు డిస్కషన్ చేస్తాను నీ గురించి, ఈయన ఎట్టుకున్నాడు, ఆయన ఎట్టుకున్నాడు, వాళ్ళ గురించి. మీ అందరి మనసులో ఉన్నారు. ఈరోజు విఘ్నేష్ ప్రోగ్రాం వల్ల చాలా మంది మీకు పేరు, కానీ అందరి మనసులో ఉన్నారు. భవిష్యత్తు మీకుంది. మీలాంటి వాళ్ళకు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలంగాణ మేధావుల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు, పౌరుషంత వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ గారు. అప్పుడు ఆయుధాలు లేనప్పుడే బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం వేసి గౌరవం లాగా తన్నిన వాళ్ళం. కాబట్టి ఓటు ద్వారా ఖచ్చితంగా తంతా విజయం సాధిస్తున్నాం. యుద్ధం మిగిలే ఉంది, మరొకండి. ఆ యుద్ధంలో గెలిచేది తెలంగాణ ప్రజలు. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు నాతోని రాష్ట్ర కమిటీ సభ్యులు, ఈ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న తమ్ముడు మల్లేష్ గారిని మాట్లాడుకుంటూ. నా పేరు ఎట్లా మల్లేష్ ఉంది, మీర్పేట కార్పొరేటర్గా కొనసాగుతున్నాను. సభాధ్యక్షులు భూమన్న గారు, వేదికని అలంకరించిన ముఖ్య అతిథి తీర్మాన మల్లన్న గారు, అదేవిధంగా లీగల్ అడ్వైజర్, మన కమిటీని కంటికి రెప్పలా కాపాడే సార్ శరత్ కుమార్ సార్, అదేవిధంగా మదన్న గారు, అదేవిధంగా డాక్టర్ సాబ్ కేశవ్ గారు. ఈ సమావేశానికి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నిరంతరం గ్రూప్ అడ్మిన్ చేసి కష్టపడ్డ మా డిఎల్ఎన్ చారి గారు, మా గంగాధర్ గారు, అదేవిధంగా మా సీన్ గారు, వీళ్ళందరికీ, అదేవిధంగా నా ముందున్న టీం మాట్లాడాలన్న టీం సభ్యులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను నిజంగా రాజకీయ పార్టీలో గతంలో పనిచేసిన తర్వాత ఇప్పుడు మొన్న ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. అదేవిధంగా తీర్మాన్ మల్లన్న వెంబడే వెంటనే ఉంటూ నేను మల్లన్న అడుగులు అడిగేస్తూ ముంగటి ప్రయాణం చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా మీ వంతు ఈ సమాజంలో మార్పు గురించి మీరు రోజు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా మల్లన్న చేసే యుద్ధంలో ఈరోజు సమాజం బాగుపడాలి, ఆ సమాజంలో నేను ఉండాలి అనే తాపత్రయం తప్ప ఇంకా ఏమీ లేదు మల్లన్న గారికి. మల్లన్న గారు ఆయన కాదనుకుంటే మంచి జీవితం, ఎక్కడ జాబ్ చేసినా లక్షకు పైన జీతం వస్తుంది. వాళ్ళ సతీమణి గారు గవర్నమెంట్ ఉద్యోగం, హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఈ రాజ్యం 75 రోజులు నిర్బంధించి అనుక్షణం ఆంక్షలు గురి చేసి అతని జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఈ రాజ్యాన్ని మన పేద ప్రజలకు, ఏదైతే బడుగు బలైన అర్జన గిరిజన మైనారిటీ సోదరులకు వేదికగా, గొంతుగా పేద ప్రజలు అభివృద్ధి చెందాలనేసి, వాళ్ళు విద్యా వైద్యంలో వెనుకబడి ఉన్నారనేసి, ఒక వ్యక్తి జీవితకాలంలో ఒక సామాన్యమైన వ్యక్తి 10 లక్షల నుంచి 15 లక్షలు కూడబెడతారు ఒక 49-50 సంవత్సరాల వరకు.
అతనికి ఏమాత్రం హాస్పిటలైజేషన్ అయితే ఏదైనా ట్రీట్మెంట్ అయితే యశోదనో ఇంకేదో కామినీనో ఇంకో హాస్పిటల్ వేస్తే 10-15 లక్షలు కోల్పోవడం జరుగుతుంది. ఆ బిడ్డ పెళ్లి చేయాల్సిన అవసరం ఉంటుంది. అతనికి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఫ్యామిలీకి 1 డేలో రోడ్డు మీద వచ్చి కూర్చుంటుంది. అదేవిధంగా ఈరోజు చదువులు చెప్పాలంటే కార్పొరేట్ స్కూల్ చదవాలంటే 1000 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. అదే మల్లన్న గారి ఆశయం ఏంటంటే ప్రతి నిరుపేద పిల్లలు కానీ అదేవిధంగా వైద్యం కానీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి, నిరుపేద కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలి. ఈ రాష్ట్రానికి కావాల్సింది అది. దాని గురించి నేను ముందడుగు చేస్తున్నా, మీరు నాకు సహకరించండి అని. అందులో మీరు ముంగటికి వచ్చి మల్లన్న ఏమన్నా మేమున్నాము అని నడవడానికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మీకు మా రాష్ట్ర కమిటీ భూమన్న గారికి నమస్కారాలు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు తమ్ముడు రాష్ట్ర ప్రోగ్రామ్ మీద రజనీ గారిని మాట్లాడుతారు. తీర్మాన్ మల్లన్న టీం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నూతన చేరికల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న తీర్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ పెద్దలు దాసరి బొమ్మయ్య గారు, అదేవిధంగా తీర్మాన్ మల్లన్న గారికి, తీర్మాన్ మల్లన్న టీం లీగల్ ఎయిడ్ శరత్ సార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల మల్లేశన్న, చంద్రశేఖర్ అన్న, జిల్లా కమిటీ, ఇతర పెద్దలందరూ కూడా, అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం, అదేవిధంగా తీర్మాన్ మల్లన్న టీంలో జాయిన్ కావడానికి వచ్చిన నిజామాబాద్ జిల్లా సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, తీర్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు సారీ మదన్ నాకు క్షమించాలి, మదన్ నాకు కనబడలేదు, దయచేసి క్షమించాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం. ఒక చైర్ చెప్పారు బ్రదర్, ప్లీజ్ ప్లీజ్ ఒక చైర్ ఇవ్వండి. మదన మీలో కూర్చోడానికి మాకు కనబడడం ప్రవేటు. అయితే ఈ చేరికల కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఉమ్మడి జిల్లాల వారిగా నిర్వహిస్తున్నాం. వాస్తవానికి ఈరోజు నిజామాబాద్ జిల్లా కాదు, వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సింది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల మూలంగా మీ అందరికీ కూడా తెలుసు, నిజామాబాద్ జిల్లాలో తీర్మాన్ మల్లన్న పైన పెట్టిన అక్రమ కేసులు, వాటికి సంబంధించిన అరెస్టులు, ఇతర అంశాలన్నీ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఆ కేసు విచారణలో భాగంగా ఈరోజు మల్లన్న గారు ఖచ్చితంగా హాజరు కావాల్సి వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశం కూడా నిర్వహించుకోండి అని చెప్పేసి అని అప్పటికప్పుడు మాకు చెప్పడం. ఎందుకంటే 15వ తారీఖు తర్వాత చాలా కీలకమైన నిర్ణయాలు రాష్ట్ర కమిటీ తీసుకోబోతుంది. కాబట్టి 15వ తేదీ తర్వాత తీర్మాన్ మల్లన్న టీం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కీలక రాజకీయ పరిణామాలకు రూపకల్పన చేయబోతున్నాం. కాబట్టి ఈ లోపే ఉమ్మడి జిల్లాల వారిగా ఈ నూతన చేరికల కార్యక్రమాలకు సంబంధించినటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకోవాలి. అక్కడక్కడ కొత్త జిల్లాలు కానీ పాత జిల్లాలు కానీ కార్యవర్గాల కూర్పుకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా సర్చ్ చేసుకోవాలని మల్లన్న గారు రాష్ట్ర కమిటీని ఆదేశించిన తర్వాత వేగంగా ఈ కార్యక్రమం ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా నిర్వహిస్తా ఉన్నాం మిత్రులారా. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న ప్రత్యేక పరిస్థితులు మాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఇక్కడ ఒక రాక్షస వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. ఎవరు కూడా ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ప్రశ్నించేటువంటి పరిస్థితులు కనపడలేదు. ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీఓ, ప్రతిపక్షాలు కానీ ఇతర ప్రశ్నించేటువంటి సంస్థలు కానీ పార్టీలలో పనిచేసే పరిస్థితి లేదు. ఒక నిర్బంధ కాండ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. దాని కర్త కర్మక్రియ పైనేమో రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైతే క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు దానికి ఆ రాక్షస పాలనకు రూపకల్పన చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. ఆ రోజు 2001లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సందర్భంలో పురుడు పోసుకున్న సమయంలో ఆ రోజు ఉన్నటువంటి అధికార తెలుగుదేశం పార్టీని కాదని, ఆ తర్వాత 2004లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని
ఉద్యమాలతో ఊపిరి పోసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఉద్యమాలకే ఇక్కడ ప్రజలు చేకొట్టారు. నిర్బంధ కాండను నిర్బంధాలను ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా తిప్పికొట్టారు, తిరస్కరించారు. రాజకీయ పార్టీలను ఈ గడ్డ పొలిమేరలో కూడా వాళ్ళని రానివ్వాలనేటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసాం. సో ఆ రకంగా ఆ రోజు అధికార పార్టీని తరిమివేసినటువంటి ఇక్కడ ప్రజల శక్తి ఏంటో, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన ఏంటో తెలిసి కూడా అదే టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఇదే జిల్లాలో అదే తప్పులు చేస్తా ఉన్నది. ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతులు ఇంట్లో నుంచి అడుగు పెట్టకుండా అత్యంత నిర్బంధ కాండను ప్రయోగిస్తా ఉన్నారు. మిత్రులారా, ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని నిజామాబాద్ జిల్లా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది, తీర్మానం వలన టీంకు తీర్మానం వలన ఒక నమ్మకం ఉన్నది. అది నిజామాబాద్ జిల్లా ప్రజలు వాళ్ళ సమయం, వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు ఈ రాక్షసులను, ఈ రాక్షస పాలనను కొనసాగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇందూరు గడ్డ పొలిమేర అవతల వరకు తరుగుతారనేటువంటి ఒక నమ్మకం ఇందూరు ప్రజలపై ఉందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తీర్మానం వలన టీంను 7200 ఏం చేయబోతా ఉన్నది, దీని ద్వారా ఏ వర్గాల ప్రజలకు మేలు జరగబోతా ఉన్నది, ఈ 7200 తీసుకున్నటువంటి ఎజెండా ఏంటి, సో ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం మళ్ళా వివరిస్తారు. కాబట్టి సో మిత్రులారా, దయచేసి ఎవరు కూడా, ఎందుకంటే మనకు పైన కొటేషన్ ఉన్నది, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడు రాజ్యం వెళ్తాడు. కాబట్టి ఎదిరించే శక్తులకు అండగా నిల్దాం. అధికారంతో, అధికార మతంతో విర్రవీగుతున్నటువంటి వారందరినీ కూడా ఇందూరు గడ్డ పొలిమేర అవతల వరకు దాడించే వరకు పోరాడదామనే విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు, సమావేశానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన తీర్మాన్ మల్లన్నకు లీగల్ టీమ్ చీఫ్గా వ్యవహరిస్తున్న సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సార్ శరత్ కుమార్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. వేదికపై ఉన్న పెద్దలు అన్న గారు, అతని సహచరులను, తర్వాత అమ్మాయి అందరూ పేరు వేదిక ముందున్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తీర్మాన్ మల్లన్న స్టార్ట్ చేసిన ఈ ఉద్యమం 7200 ఈ ఉద్యమానికి ఇందులో భాగస్వాములు కావాలన్న మీ నిర్ణయాన్ని నేను సహృదయంగా ఆకర్షిస్తున్నాను. ఒక రెండోది ఏమంటే, ఉద్యమంలో చేరాలన్నటువంటి మీ సంకల్పం చాలా గొప్పది. తీర్మాన్ మల్లన్న గారు ఒక రకంగా చాలా అదృష్టవంతుడని నా భావన. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో కాలం జీవిత ప్రయాణం కొనసాగించిన తర్వాత తన కుటుంబంలో, తన సమాజంలో, తన వాళ్ళలో కొంత పేరు ప్రతిష్టలు పొందుతారు. అతి చిన్న వయస్సులో ఈనాడు తీర్మాన్ మల్లన్న గారు ఇంటింటి పేరుగా మారినాడు. దీనికి కారణం ఒకసారి ఆలోచించండి. ఎంతో సుదీర్ఘమైనటువంటి ఆలోచన, ఒక గొప్ప పోరాట పటిమ, ఒక గొప్ప ఆలోచన విధానం లేకుండా ఏ వ్యక్తి ఇంకో వ్యక్తిని అట్రాక్ట్ చేయలేడు. ఎందుకంటే గత కాలం కాదు ఇది. మనం ఏదంటే చెప్తే విని ప్రజలు నమ్మి చప్పట్లు కొట్టడానికి. ఈనాడు ప్రజలంతా చాలా తెలివిగలైనారు, మేధా సంపత్తులు వచ్చినాయి. ఈ సెల్ ఫోన్ ప్రపంచం వచ్చిన తర్వాత పూర్తి ప్రపంచమే చేతిలో ఉంది. మనం చెప్పే ప్రతి మాటను ఒక సెకండ్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. దుకాణంలోకి పోయి చిన్న సెల్ ఫోన్ అడిగితే దాని ధర వాడు చెప్పంగానే వీడు ఇమీడియట్గా అమెజాన్లో పెట్టి దానికి దీనికి ఎంత తేడా ఉందో చూసి నువ్వు అక్కడ తక్కువ వస్తుంది ఇక్కడ కొన అనే రోజులలో సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, సమాజాన్ని తన వైపు, తన ఆలోచన సరళి వైపు అట్రాక్ట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత రెండోది ఏమంటే, చాలా కాలంగా మల్లన్నతో నాకున్న సంబంధం అనుకోండి, లేకపోతే మల్లన్న జీవితంతో నా జీవితానికి సరిపడేటువంటి కొన్ని సంఘటనలు అనుకోండి. ఆయనలాగా నేను కూడా జర్నలిస్ట్గానే స్టార్ట్ చేసి జీవితాన్ని కొద్ది కాలం తర్వాత మా రోజుల్లో ఉండే జర్నలిస్టిక్ అరాచకాలు ఇంకో రకంగా ఉండేవి. ఒక వ్యక్తిని ఇమీడియట్గా గ్రహణం పట్టిస్తారు జర్నలిజంలో. మీరు ఇట్లా తేలుతూనే ఉంటారు, పేరు వస్తూనే ఉంటుంది, సడన్గా ఒక రోజు మీరు ఎక్లిప్స్ అవుతారు. అట్లా నేను కూడా ఒకసారి ఎక్లిప్స్ అయ్యి మళ్ళీ నేను న్యాయవాద వృత్తిలోకి చేరడం జరిగిందనమాట. అయితే జర్నలిజంలో కొనసాగడమే ఒక పెద్ద యుద్ధం, పోరాటం. అంటే అందరూ జర్నలిస్టే, కానీ జర్నలిస్టులలో సామాజిక బాధ్యత కలిగి ఉండి సమాజాన్ని మార్చాలి, బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలి. తర్వాత అకౌంటబిలిటీ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ని ప్రజలలో
రేకెత్తింపజేయాలి అనేటువంటి ఒక ఆలోచన చాలా మహోన్నతమైనటువంటి ఆలోచన. అట్లాంటి ఆలోచన కలిగి ఉండడము, ఇతర వ్యక్తులకి ఆ రకమైన ఆలోచన కలిగింపజేయడము, ఈ రెండింటి పట్ల మల్లన్నకున్న నిబద్ధత చాలా గొప్పది. నిజానికి ఇప్పుడున్న సమాజంలో వ్యక్తిగత దూషణ, వ్యక్తిగతంగా మనిషిని విక్టిమైజ్ చేయడం ద్వారా ఏ వ్యక్తిని ఏ మంచి పని చేయనివ్వదు. అట్లనే మల్లన్న గారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కేసులలో ఇరికించి ఆయనను చాలా వ్యథలకు గురి చేసింది. అంత వ్యథల తర్వాత కూడా ఆయన తన పట్టుదలను విడవకుండా నేను నా పోరాటం కొనసాగిస్తా అని ఎప్పుడైతే అతను డిక్లేర్ చేశాడో ఆ రెండవ దశలోనే నేను మల్లన్న గారితో జతకాలడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అన్న తమ్ముళ్ళ సంబంధంలాగా, ఒక కంటికి రెప్పలాగా నేను మల్లన్నతో ఉండడం సంభవించింది. దాదాపుగా మల్లన్న గారి కేసులకు సంబంధించిన వ్యవహారాలలో, కోర్టు వ్యవహారాలలో ఎప్పుడైతే నేను బాధ్యత తీసుకున్నానో అప్పటి నుంచి ఇప్పటివరకు కొత్త కేసులు అయితే రాలేదు. పాత కేసులను ఒక్కొక్కటి ఏరువేస్తూ వస్తున్నాను. రెండో విషయం ఏంటంటే బ్రదర్స్, ఇక్కడ ఈ మల్లన్న గారితో నేను పార్టిసిపేట్ అవ్వడం, వారితో కలిగి ఉండడం అనేది ఈనాడు మొదట్లో కొంత విమర్శకు గురైనా ఇప్పుడు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు మార్నింగే నా ఫ్రెండ్ అతను అమెరికాలో ఉంటాడు, అతను నాకు మెసేజ్ పంపించాడు, అన్న గుడ్ మార్నింగ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ రేజింగ్ యువర్ వాయిస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్. విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఎండీవర్. ఐఎమ్ ప్రౌడ్ దట్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ తీన్మార్ మల్లన్న. ఐఎమ్ ఇన్ USA with my daughter. Will be back on 16th September. I'll meet you. పేరు చదవను, ఎందుకంటే అతను రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి. అంటే మీరు గ్రహించండి, ఇది ఎందుకు చదివి వినిపించానంటే మల్లన్న వాయిస్ ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా వ్యాపపడుతుంది. ఈరోజు ఒక వ్యక్తి ఇంత అన్డెమోక్రటిక్ ఆటోక్రాటిక్ గవర్నమెంట్ని ఎదుర్కోవడం అనేది అంత సులభమైన పని కాదు అన్నారా. కాబట్టి అలాంటి వ్యక్తికి మనమందరం మనస వాచ కర్మణ నిజాయితీగా ఆయనకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రోజుల దాకా ఒక్కొక్క మంచి వ్యక్తి పుడుతూ ఉంటాడు. 20th సెంచురీలో అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ పుట్టినాడు. ఆయన అక్కడి సివిల్ లిబర్టీస్ ఉద్యమాన్ని లీడ్ చేస్తూ ఒక ముఖ్యమైన విషయం చెప్పినాడు. ఏమని? ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని. అందుకే అన్యాయం అనేది ఎట్లాంటిదంటే అది ఒక విషపూరితమైనటువంటి వ్యాధి. అది కనుక సపోజ్ మీరు ఒక వ్యక్తికి ఇంజస్టిస్ చేస్తే, ఇంజస్టిస్ జరిగితే అది జస్టిస్ని త్రూఅవుట్గా ఛాలెంజ్ చేస్తూ పోతుంటుంది. కాబట్టి ఒక జస్టిఫైడ్ సొసైటీ కావాలా, సమాజంలో అందరికీ పురోగతిలో భాగస్వాములు చేయాలా, అందరికీ న్యాయం జరగాల, కుల మత ఇతర రకాలైనటువంటి విభేదాలు ఏమీ లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడాల్సినటువంటి ఒక సామాజిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని రోజు ఎర్లీ మార్నింగ్ మల్లన్న గుర్తు చేస్తూ ఉంటాడు. ఇంకో విషయం చెప్పాలి, ఈ నిజామాబాద్లో చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతుంది. ఇక్కడి నుంచే మల్లన్న భాషలో మాట్లాడాలంటే కైతక్క ఉంటుంది. ఆమె నియోజకవర్గం ఇది. ఒకసారి మీరు ఆల్రెడీ చూపెట్టారు, బాధ్యత లేని వ్యక్తికి ఎట్లాంటి సమాధానం ఇవ్వాలో నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చాలా రంగం సిద్ధం చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. లాస్ట్ సారి మీరు ఒట్టిగానే బొందపెట్టారు, ఈసారి పాతాళం దాకా బొందపెడితే తప్ప మళ్ళీ లేవరని నా అభిప్రాయం. రెండవది, ఈ రాష్ట్రం ప్రభుత్వం అసలు ఉద్యమం అంటే మన ఆలోచన ఏంది? ఉద్యమం అంటే కేసీఆర్ భాష ఏంది? మన భాషలో ఉద్యమం అంటే నిబద్ధత, నిజాయితీ, పోరాటం. కేసీఆర్ భాషలో ఉద్యమం అంటే ఊడ్చుకోవడం. మొత్తం రాష్ట్ర సంపదనంతా ఊడ్చి కుటుంబానికి పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ ఎప్పుడు కూడా ఉద్యమంలో మేము ఈ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, మా వాళ్ళకే అధికారం కట్టబెడతాం, మా కులం వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకుంటే కేసీఆర్ పట్టుకుపోయేవాడు. కేసీఆర్ ఏం చెప్పేవాడు? ఇది మన ఉద్యమ పార్టీ, మన అందరిలాగా కాదు, మనకు పదవి తృణప్రాయం అని చెప్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫక్త్ రాజకీయం చేయడం, అసలు రాష్ట్ర పురోగతిని సర్వనాశనం చేసినాడు. ఒక ధనిక రాష్ట్రాన్ని
ఎంత దుర్భర దారిద్ర్యంలో ముంచెత్తాడంటే ఈరోజు అప్పుల రాష్ట్రంగా తయారైంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలెడితే కేసీఆర్ పెట్టిన ప్రతి స్కీమ్, గ్రాండ్ స్కీమ్ ఓన్లీ ఫెచ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ విషయాలు మీకు చెప్పడే నా ఉద్దేశం ఏమంటే, మన 7200 స్కీమ్స్, 7200 ఉద్యమ స్ఫూర్తిని మనం ప్రజల మధ్యకి తీసుకెళ్ళేటప్పుడు మనని వ్యతిరేకించే వ్యక్తులు మనతో అనవసరమైన వాదాలకి వస్తారు. ఈ ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వం గురించిన అవగాహన మనకు లేకపోతే వాళ్ళతో మనము ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తామో అందులో ఫెయిల్ అవుతాం. మనం ఫెయిల్ కాకూడదు. దయచేసి ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీకు చక్కని రాజకీయమైన అవగాహన ఉండాలి. ప్రతి విషయంలో వాళ్ళు ఏది మాట్లాడితే దానికి వ్యతిరేకంగా ఇంకొక విషయం చెప్పగలిగినటువంటి అవగాహన మీలో ఉన్నప్పుడే మీరు ఈ ఉద్యమానికి పూర్తిగా న్యాయం చేయగలుగుతారు. మన భావనలు 7200 స్కీమ్స్, ఏది వైద్యం, విద్య, ఈ రెండింటి పట్ల మనం కొనసాగిస్తున్నటువంటి ఈ పోరాటం యొక్క లక్ష్యాలను మీరు అన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం లంపెన్గా చేసే ఆర్గ్యుమెంట్స్కి కేసీఆర్ ఇచ్చే స్కీమ్ దీనివల్ల బెనిఫిట్, దానివల్ల బెనిఫిట్, ఆసరాలు ఇస్తున్నాం, వేసరాలు ఇస్తున్నాం అని చెప్తూ ఉంటారు. అట్లాంటి వాటిని ఏమి కూడా మనం పట్టించుకోవడానికి వీల్లేదు. ఇంకోటి ఏమంటే, ఈ 17th నాడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విలీన దినోత్సవం, ఒక రకమైనటువంటి ఒక ఆర్భాటం చేస్తుంది. ఈనాడు రాష్ట్రానికి కావాల్సింది తెలంగాణ విమోచన దినము, విలీన దినం కాదు. ఈనాడు రాష్ట్రంలో కావాల్సింది కేసీఆర్ యొక్క విమోచన దినం. కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి విమోచన అవసరము. ఈ కుటుంబ పాలన నుంచి రాష్ట్ర ప్రజలను మనం విడదీయాలా, లేకపోతే కేసీఆర్ కబంధ హస్తాలలో చిక్కుకొని ముఖ్యంగా బీదవాళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీస్ అందరూ చాలా రకరకాలైనటువంటి పీడనకు గురవుతున్నారు. వైద్యం లేక మనం కరోనాలో చూసినాం. ఎంతమంది యువకులు, వృద్ధులు ఎంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి అట్లాంటి విషయాల మీద కూడా మల్లన్న గారు చాలా చక్కని పోరాటం చేసి వైద్య విధానాన్ని పూర్తిగా సమూలంగా మార్చాలనేటువంటి ఆయన కొన్ని ఆలోచనలునే, ఆయన కొన్ని ఊహలనే, ఆయన ఆలోచన పథాన్ని ఆయన ఏ రకంగా చేయదలుచుకున్నదనేది ఆయన నోట మాటల్లో వింటేనే బాగుంటుంది. మేమంతా వీఆర్ అడ్జెక్టివ్స్ నౌన్, అంటే ఒక వ్యక్తి, అతడు ధనికుడు అంటే ధనిక అనేది అడ్జెక్టివ్, నేను వ్యక్తి ఆయన. కాబట్టి యాజ్ అన్ అడ్జెక్టివ్ ఐ కెన్ ఓన్లీ ప్లే ఎ లిమిటెడ్ రోల్ టు ఎన్హాన్స్ హిస్ ప్రెస్టేజ్, హిస్ కెపాసిటీ, హిస్ క్యాలిబర్ ఇన్ మీటింగ్ ది టార్గెట్స్. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సబబు కాదు. ఒకటి మాత్రం నేను మీకు మనం చేస్తా ఉన్నా, ఎవరిలాగో నేను ఉండాలి. నేను ఎప్పుడు కూడా మనస వాచ కర్మ ఆయనతో పాటే ఉంటాను, ఆయన వెంటే ఉంటాను. నా కంటలో ఊపిరినంత కాలం నేను ఆయనకు సహాయం చేస్తూనే ఉంటాను. ఆయనతో ముడిపడి ఉండడం అంటే ఈనాడు ప్రజాహితంతో ముడిపడి ఉండడం. ఆయనకు నేను వ్యక్తిగతంగా చేస్తున్న సేవ కాదు, ఈ ఉద్యమానికి చేస్తున్న సేవ, ఆయన యొక్క విశాల దృక్పథానికి చేస్తున్న సేవ, ఆయన యొక్క ఆలోచనలకు మనం చేస్తున్న సేవ. ఇది సమాజ శ్రేయస్సు దృష్టిగా ఉంది. కాబట్టి ఆయనతో ఉండడం ఒక గొప్ప మహద్భాగ్యంగా భావిస్తూ నేను నిరంతరం ఆయన నాకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నడుపుతున్నాను. అంతేకాకుండా ఇంకో విషయం చెప్తున్నాను, తీర్మార్ మల్లన్న కుటుంబంలో చేరుతున్న మీ అందరికీ కూడా ఎప్పుడు మీ యొక్క ఎల్డర్ బ్రదర్గా ఉంటూ మీ మంచి చెడ్డలు, మీకు సంబంధించిన ఏ ఇష్యూస్ వచ్చినా నిర్భయంగా మీరు నాతో ప్రస్తావించవచ్చు. మీ మీద పోలీస్ రిప్రెషన్స్ ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. బికాస్ ఫర్ 25 years I have been an advocate in High Court. I was myself the special government in the state High Court. So I know very many things. I used to represent the police department for a long time. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. కాబట్టి దయచేసి మీరెవ్వరు కూడా కేసులకు భయపడద్దు. కేసులు ఎన్ని కేసులు వస్తే అంత మంచిది ఉన్నారా. తెలంగాణ ఉద్యమాలు కూడా మా మీద చాలా మంది మీద కేసులు ఉంటాయి. అసలు ప్రభుత్వోద్యోగానికి పోకపోవడానికి ప్రధానమైన కారణం నాకేంటంటే నా మీద కేసు. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలలో తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ప్రజాగణం ఒక రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మెంబర్ ఉండేవాడు. ఆయన వెంట నేను సహచరుగా తిరిగేవాడిని. మావోయిస్టుల పంతాలోనే మేము అంత కొనసాగింది. అట్లా రకరకాలుగా జరుగుతూ వచ్చిన సందర్భాల్లో చాలా కేసులు ఉన్నాయి. ప్రభుత్వోద్యోగం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ న్యాయవాద వృత్తిని చేపట్టి ప్రజల కోసం మంచికి కృషి చేయాలని సంకల్పంతో మేము ఉండడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి మీరందరూ పట్టుదలగా
మల్లన్న వెంట ఉండి మల్లన్న ఆశయాలను సాధించడానికి ప్రతి వ్యక్తి కనీసం ఒక 100 వ్యక్తి నన్ను కలిసి వాళ్ళకి మన ఆశయాలు తెలియజెప్పి ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ శరత్ సార్. శరత్ సార్ కంప్లీట్గా కూడా మల్లన్న అరెస్ట్ తర్వాత మల్లన్న అరెస్ట్ కంటే ముందు మనకు ఉన్నటువంటి లీగల్ టీంలో కొన్ని సమస్యలు ఏర్పడడం వల్ల ఈ కేసుల పరిష్కార బాధ్యత అదేవిధంగా మన టీంను కాపాడే బాధ్యతను పూర్తిగా మనందరం కూడా శరత్ సార్ పైన పెట్టాం. సో శరత్ సార్ ఎల్లప్పుడూ కూడా మనందరికీ చేదోడువాదులుగా ఉంటూ ఈ పోరాటంలో ఈ ఉద్యమంలో మన కోసం మన వెంటే ఉంటున్న శరత్ సార్కి ఒక్కసారి మీరు అందరూ కూడా కరతాళ గౌరవ ద్వారా శరత్ సార్కి కృతజ్ఞతలు తెలియజేయాల్సిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా తీర్మానం అన్నట్టు అన్న ఫోన్ నెంబర్ సార్ ఫోన్ నెంబర్ సార్ మీ ఫోన్ నెంబర్ అయిపోతా హలో, నా నెంబర్ వచ్చేసేసి 7330 85 80 85 7330 85 80 85. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఫోన్ నెంబర్ అన్నప్పుడు ఐ హ్యాడ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్టుగెదర్. నేను ఒకసారి ఈనాడులో పనిచేసినప్పుడు ఒక పెద్ద ఆయనని పోలీసులు తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పుల్లు కొడతా ఉంటే వాడికి ఏమో ఈనాడు ద్వారా దాన్ని విడిపించుకోవాలని వాడి చూసి మాకు అంతకుముందే విషయం తెలుసు కదంటే నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టాను. అతను మా మేనేజ్మెంట్కి చాలా దగ్గర వ్యక్తి. మా దృష్టిలో వాడు ఒక దుర్మార్గుడు. దీన్ని 4 దెబ్బలు కొడితేనే బాగుంటుందని నా ఆలోచన. అదొక నైట్ డ్యూటీలో నేనున్నాను. వాడు ఎంతసేపు ఈనాడుకి ఫోన్ చేస్తాడు. నేను ఫోన్ ఎత్తుతాను, ఈనాడు అంటాను, మళ్ళీ ఫోన్ పెట్టేస్తాను. వాడు నీ గౌరవం చెప్పంటాడు, నేను చెప్పాను, ఫోన్ పెట్టేస్తాను, మళ్ళీ ఫోన్ పెట్టేస్తాను, మళ్ళీ ఫోన్ పెట్టేస్తాను. 3 సార్లు ఫోన్ పెట్టేసిన తర్వాత వాడి నుంచి రాలేదు. వాడిని మందంగా చదువుతున్నాడు. తర్వాత నాకు ఇంటిమేట్ చేసిన సాగి మీరు వదిలేట్టుకున్నారు, వదిలేట్టున్నారు. తెల్లారి వాడు మా మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తున్నారు. నైట్ డ్యూటీలో ఎవరు ఉండేది అంటే శరత్ కుమార్ ఉండేది, పిలవండి అని పిలుస్తున్నారు. నేను పోయిన తర్వాత ఏమయ్యా నువ్వు రాత్రి నువ్వు నీ పేరు చెప్పమంటే చెప్పలేదట, నీ ఫోన్ నెంబర్ చెప్పలేదంటే చెప్పలేదట అంటే సార్ నాకేమో ఐడెంటిటీ ఉందండి, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఈనాడు, ఈజ్ కాలింగ్ ఈనాడు, సో ఐ సెడ్ ఈనాడు. మీరెవరు? నేను నాకు వ్యక్తిగతంగా ఉంది, నా నెంబర్ నేనెందుకు చెప్పాలా అని అన్న వ్యక్తి నేను. కాబట్టి నేను నాకు వ్యక్తిగతమైన వర్తిస్తే కంటే ఎక్కువగా ఈ తీర్మానం వల్ల ఉద్యమంతో పట్టుబడమే ఇష్టపడతాను. మీకు ఎవరికి నాకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దయచేసి తీర్మానం వల్ల గారి ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంటే ఐ విల్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా తీర్మానం మల్ల గారి రాష్ట్ర కన్వీనర్ అన్న దాసరి బొమ్మన గారికి విజ్ఞప్తిస్తాము. ఈరోజు ఈ సమావేశానికి చేసిన క్యూటీసీ వ్యవస్థాపకులు మరియు ప్రజా నాయకులు, మన అభిమాన నాయకులు తీర్మానం అన్న గారికి, అలాగే నా సహచర మిత్రులందరికీ, అలాగే కొత్తగా తీర్మానం అన్నతో కలిసి నడవడానికి ఉత్సాహంగా ఈ తీర్మానం మండలంలో నూతనంగా చేరి వేదిక ముందున్న మీ అందరికీ కూడా తీర్మానం మండల రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులందరికీ కూడా తీర్మానం మండల టీం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమాజంలో ప్రశ్నించే తత్వాన్ని ఈ సమాజాన్ని చైతన్యపరిచింది నిజంగా తీర్మానం అన్న గారు. ఈరోజు ఎవరినైనా ప్రశ్నించవచ్చు అని చాలామంది మల్లన్న గారిని అలాగే ఈ సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా ముఖ్యంగా అవినీతి పైన
ఈ సమాజాన్ని బంధవిముక్తం చేయాలని అవినీతిపైన పోరాటం చేస్తూ 7200లోనే ఒక మూమెంట్ను సృష్టించి తద్వారా ఈ రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పు తీసుకురావడానికి అనునిత్యం ఆలోచిస్తూ ముందుకు సాగుతున్న మల్లన్న గారితో మనందరం ప్రయాణం చేస్తూ చాలా విషయాలు వారి మనసులో ఉన్నాయి. ఈ సమాజానికి ఎలా చేస్తే బాగుంటుందని, అలాగే శరత్ కుమార్ సార్ ఇంకా మిగతా వాళ్ళు చెప్పినట్టు స్వార్థం కోసం ఆయన పనిచేసి ఉంటే ఇంత కష్టం పడాల్సిన అవసరం లేదు. ఇది కేసులు జైలు అవసరం లేదు. వారి ఒకటే ఏంటంటే నేనేమైనా పర్వాలేదు, నేను చనిపోయే లోపల ఈ సమాజానికి ఎంతో కొంత నేను సేవ చేయాలనే నిజాయితీగా వారు ముందుకు నడుస్తా ఉన్నారు. అందులో ఎన్ని కష్టాలు ఎదురైనా పర్వాలేదని నడుస్తున్న క్రమంలో ఈరోజు మన శరత్ కుమార్ సాబు వెంబడి రాబోయే కాలంలో పాదయాత్ర చేపట్టేది ఉంది. మనం అందరూ అనుకుంటా ఉన్నారు అసలు తీర్మానం మల్లన్న గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు, మరి ఎలా మార్పు తీసుకొస్తారు? ఖచ్చితంగా అది మీరు అనుకున్నట్టే భవిష్యత్తులో రూపాంతరం చెందుతుంది. తద్వారానే వారు ఈ సమాజాన్ని మేల్కొల్పడమే కాకుండా ఈ సమాజానికి అనుకునేని చేస్తారని ఆశిస్తూ వారికి మనందరం కూడా తోడుండాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సో నూతనంగా తీర్మానం మల్లన్న టీంలో జాయిన్ అవుతున్న మిత్రులు ఒక 20-30 మందికి అన్న కండోలు చెప్తాడు. సో తమ్ముడు కండోలు తీసుకో వెంకట్ ఉన్నాయి కండోలు. సో వరుసగా ఇటువైపు వస్తూ ఒక 20-30 మందికి తర్వాత ఇట్లా వెళ్ళిపోవాలి. ప్లీజ్ ఇట్లా ఈ పక్కన చూడండి. ఆ తర్వాత అన్న ప్రసంగం ఉంటుంది కాబట్టి కండోలు కప్పుకున్న తర్వాత అందరూ కూడా మీరు మళ్ళీ యథావిధిగా మీ స్థానాల్లో కూర్చోవాలి. సో ఫస్ట్ ఒక్కొక్కరుగా తీర్మానం మల్లన్న టీంలో జాయిన్ అవుతున్న మిత్రులందరికీ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీం పక్షాన అదేవిధంగా రాష్ట్ర కమిటీ పక్షాన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. సో నూతనంగా ఈ నిజామాబాద్ జిల్లాలో సరికొత్త రాజకీయ వ్యవస్థను నిర్మించేందుకై బయలుదేరిన మీకు మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. సో 7200 ఒక నీతివంతమైన రాజకీయాలు నిర్మించేందుకోసం బయలుదేరిన ఒక నూతన రాజకీయ వ్యవస్థకు ఈ శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. సో ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులందరికీ కూడా తీర్మానం మల్లన్న టీం అదేవిధంగా 7200 సంబంధించి 7200 పక్షాన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం, సుస్వాగతం పలుకుతా ఉన్నాం. వరుసగా కూడా కండోలు కప్పుకున్న వాళ్ళందరూ వరుసగా వెళ్ళిపోవాలి. సో సుదూర ప్రాంతాలతో వచ్చారు తమ్ములందరూ కూడా. సో వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఫోటో ఈ ఫోటో తీర్మానం మల్లన్న గారి చేతుల మీదుగా ఈరోజు 7200 మూవ్మెంట్ లో పాల్పంచుకుంటున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మిత్రులు. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ అరాచకాలను ఎదురొడ్డి పోరాడేందుకు కోసం బయలుదేరిన ఈ నూతన సైన్యానికి తీర్మానం మల్లన్న టీం అదేవిధంగా 7200 టీం స్వాగతం పలుకుతా ఉన్నది. ఈ మహాయజ్ఞంలో మల్లన్న గారు అడుగు వేసేందుకు సిద్ధమైన మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. సో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన మిత్రులందరూ కూడా వాస్తవానికి సో ఇక్కడ కండోలు ఉన్న మిత్రులందరూ కూడా దయచేసి మళ్ళీ యథావిధిగా మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
సో ఈ జాయినింగ్ కార్యక్రమం తర్వాత అన్న ప్రసంగం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ స్థానాల్లో యథావిధిగా కూర్చోండి. ఇందూరు గడ్డపై అన్న ప్రసంగించబోతున్నారు కాబట్టి అందరూ కూడా మీ స్థానాల్లో యథావిధిగా మళ్ళీ కూర్చోవాల్సిన విజ్ఞప్తి చేస్తాము. నమస్కారాలు. ఈరోజు జైలు ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నిజామాబాద్ కామారెడ్డి నుంచి తరలి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కండువాలు వేసుకున్న తర్వాత మీ స్థానంలో కూర్చోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మిగతా వ్యక్తులు కూడా న్యాయం దగ్గరికి రావాలని చెప్పేసి కోరుతున్నాం. నూతనంగా చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. 7200 ఈ మహా ఉద్యమంలో చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా మరి ఒకసారి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జ్యోతి దేశభక్త మిగతా మిత్రులు కూడా సక్రమంలో జైలు కావాలని చెప్పేసి కోరుతున్నాం సార్. నందిపేట నుంచి వచ్చేసినటువంటి వ్యక్తులు కూడా జైలు కావాలని చెప్పేసి కోరుతున్నాం. గుత్పా నుండి ఇచ్చేసినటువంటి సురేష్ గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూర్ మండలం నుంచి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పాల్కొండ కాన్స్టిట్యూన్సీ నుంచి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం.
కూర్చున్న మిత్రులందరూ కూడా యథావిధిగా మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ అన్న మాట్లాడాల్సింది. అన్న మాట్లాడిన తర్వాత మనం ఈ సమావేశాన్ని ముగించుకుందాం. తిరిగి మళ్ళీ మీరు మీ స్థలాలు వెళ్ళాలి కాబట్టి హాల్ బయట కూర్చున్న మిత్రులు కూడా దయచేసి వాళ్ళందరూ కూడా హాల్ లోపల రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హాల్ లోపల కూర్చున్న మిత్రులు టీం సభ్యులు ఎవరైనా కూడా హాల్ లోపల రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తీర్మానంలో టీంలో జాయిన్ అవుతున్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మిత్రులందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. ఇక్కడ మన ఇంకొక సార్ అన్న ప్లీజ్ రవాణా అందరూ కూడా పంపించేసే అందరూ కూడా యథావిధిగా వాళ్ళ స్థానాల్లో కూర్చోబెట్టండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఈరోజు తీర్మానం టీంలో జాయిన్ అవుతున్న మిత్రులందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాం. సో మిత్రులారా, మీరందరూ కూడా మల్లన్న గారి స్ఫూర్తితో ఆయన ఆలోచనలకు అనుగుణంగా 7200 ఉద్యమంలో నిరుపేద ప్రజలందరికీ కూడా సేవలు అందించాలి, అబాధలైనటువంటి ప్రజలందరికీ కూడా అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మున్ముందు కూడా మీ యొక్క సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు కూడా టీంకు అందిస్తూ మల్లన్న అడుగులు అడుగేస్తూ బాటలో బాటేద్దాం. ఈ దగాపడ్డ తెలంగాణ సమాజంలో నూతనోద్యాన్ని నిర్మించేందుకోసం మనం అందరం కూడా కంకణబద్ధమై పనిచేద్దాం. ఎన్ని నిర్బంధాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని దుర్మార్గాలు ఎదురైనా కూడా మనకున్న వనరులన్నింటినీ కూడా సమీకరించుకుందాం, మన శక్తిని కూడా తీసుకుందాం. ఈ అరాచక పాలనపై యుద్ధం కొనసాగిద్దాం. సో యుద్ధం మిగిలే ఉంది అన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ రోజు తీర్మానం మల్లన్న టీంలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. సో తీర్మానం మల్లన్న టీంలో నూతనంగా జాయిన్ అయిన మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో అందరూ కూడా మీ స్థానాల్లో తిరిగి యథావిధిగా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు మన లీగల్ టీమ్ హెడ్ శరత్ సార్, అదేవిధంగా రాష్ట్ర కన్వీనర్ భూమన్న తీర్మానం మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు 7200లోకి వస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. తమ్ముడు ప్లీజ్ 100 ఈ తమ్ముడు ఒక లాస్ట్ కండ 1 minute ప్లీజ్. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. సో మల్లన్న గారిని సత్కరించడం కోసం అదేవిధంగా పూలబొక్కతో సత్కరిస్తున్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వివిధ సంఘాల నాయకులకు అదేవిధంగా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో ఈరోజు ఇందూరు గడ్డపై మల్లన్న అడుగుపెట్టిన సందర్భంలో మల్లన్న సత్కరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా అనేక సార్లు మనం ఇందూరు గడ్డకు పైకి రాబోతున్నాం, ఇందూరులోకి రాబోతున్నాం. సో మీ అందరూ కూడా ఇలాగే సహకరించాలి. మాకు అదేవిధంగా మల్లన్న టీంకి ఎప్పుడు కూడా మీరు చేదోడు వాళ్ళుగా నిలవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. సో దయచేసి కూడా అందరినీ అందరూ కూడా యథావిధిగా వాళ్ళ ప్లేస్లో కూర్చుని. సో మల్లన్న గారు మాట్లాడతారు ఇందూరు గడ్డపై నుంచి. సో మన అందరి ఉద్దేశించి కూడా అన్న మాట్లాడబోతున్నారు కాబట్టి దయచేసి ఒక పావు గంట 20 నిమిషాల పాటు అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రావణ కూర్చోండి. హలో, సభాధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు దాసరి భూమయ్య సార్కి, అలాగే తీర్మానం మల్లన్న టీం రాష్ట్ర కమిటీకి
లీగల్ హెడ్గా ఉన్నటువంటి శరత్ సార్ గారికి, అలాగే తీర్మార్ మల్లన్న టీం రాష్ట్ర కో కన్వీనర్ మిత్రుడు సోదరుడు రజనీ కుమార్ గారికి, అలాగే నిజామాబాద్ జిల్లా కన్వీనర్ మిత్రుడు చారి గారికి, అలాగే నా సోదరుడు గంగాధర్ గారికి, అలాగే నందిపేట కన్వీనర్ గవస్కర్, అలాగే మా తమ్ముడు శ్రీనివాస్ గారికి, వేదికపై ఉన్నటువంటి మా రాష్ట్ర కమిటీ సభ్యులైనటువంటి ఎట్ల మల్లేష్ ముద్రాజ్ కార్పొరేటర్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు మధు గారికి, అలాగే లీగల్ సెల్ చూస్తూ మరోవైపు రాష్ట్ర కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలకి, మీడియా మిత్రులకు, ఇవాళ మా కుటుంబంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. అయితే ఇవాళ నిజామాబాద్ అంతా నిమజ్జనంలో ఉంది. నిజామాబాద్ జిల్లా నిమజ్జనంలో ఉంది. మీరేమో గణపతులను నిమజ్జనం చేయబోతున్నారు, నేను కేసీఆర్ సర్కారు నిమజ్జనం చేయబోతున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి చరిత్ర నాకంటే ఎక్కువ నా మిత్రుడు రజనీకి బాగా తెలుసు. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా కాలం పాటు సైట్ పనిచేసినప్పుడు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కూడా తీన్మార్ ఉన్న టీం ప్రతి గ్రామానికి విస్తరించాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఇవాళ నిజామాబాద్ జిల్లా నుంచి అనేకమైనటువంటి అప్లికేషన్లు మేము స్వీకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇక్కడికి నిమజ్జన కార్యక్రమాల్లో ఉండి ఇతర పనులలో ఉండి రాలేకపోయినటువంటి మిత్రులకు ఈ వేదిక ద్వారా తీర్మానమైన కుటుంబంలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. మీ అందరినీ మా కుటుంబంలో, మా పెద్ద కుటుంబంలో విలీనం చేసుకుంటా ఉన్నాం. సోదరులారా, ఇక 7200 మూమెంట్, ఇది ఒక్క మాటలోనే మీకు ముందు చెప్పిన అవినీతిలో, అరాచకంలో, బంధుప్రీతిలో మునిగి తేలినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిమజ్జనం చేసే కార్యక్రమమే మొదటి స్టెప్. మరి కేసీఆర్ గద్దె దించడం ఓకే, ఎక్కించేది ఎవరిని? ఎక్కించేది కూడా ఉండాలి కదా, వాడు ఎవడు? మరి గద్దె దించడం వరకు ఓకే, ఇదివరకు చాలా మందిని దించినాం, ఎక్కించేటోడు ఎవడు అనేది అసలైన పాయింట్. ఆయన కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ దొరతనం చేసిండు. కేసీఆర్ దొరతనం చేయకపోతే దొంగతనం చేస్తారా? దొరతనమే చేస్తారు. కేసీఆర్ చేస్తుంది అదే. మేము 2014 నుంచి మొత్తుకున్నాం. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం మీకు అందరికీ చెప్పినాం చాలాసార్లు కూడా. సరే, ఏదేమైనప్పటికీ ఒక ఉద్యమం అనేటువంటి ఒక గొంగలి కట్టుకొని వచ్చి మన దగ్గర ఓట్లు ఎత్తుకొని పోయినాడు, అయిపోయింది. పోనీ గద్దెనెక్కిన తర్వాతనైనా మన పిల్లల కోసం, మన జీవితాల కోసం, మన బతుకుల కోసం ఏమైనా చేస్తున్నట్టే ఏమీ లేదు. తీన్మార్ వలన ఒక జర్నలిస్ట్గా ఉండాల్సినటువంటి వ్యక్తి, శరత్ సారు హైకోర్టులో కేసులు వాదించుకోవాల్సినటువంటి వ్యక్తి, భూమయ్య సారు తన శేష జీవితాన్ని, రిటైర్మెంట్ అయిన తర్వాత శేష జీవితాన్ని తన పిల్లలతో, మనవలతో గడుపుకోవాల్సినటువంటి వ్యక్తి, రజనీకాంత్, ఆ తర్వాత మిగతా మిత్రులంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇవాళ ఇన్ని శరీరాలను మళ్ళా పనిలో తిప్పిన మనగాడే కేసీఆర్. మాకు యాక్చువల్గా మా పనులు మాకుండే, కానీ కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ అనివార్యంగా మమ్మల్ని మళ్ళీ వేదిక మీద తీసుకురాగలిగింది. అదే 7200. ఈ 7200లో ప్రధానంగా నాకు గొంతు సరిగా లేదు, నేను దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే నేను పొద్దుగాల మాట్లాడాలి, మళ్ళీ వచ్చి సభలలో మాట్లాడాలి, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అన్యతగా భావించకండి. కానీ ఒక మాట చెప్పదలుచుకున్న మీ అందరికీ, నా వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేక అతిథులు ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, నాకు 2 కూతుర్లు, నాకు 2 బిడ్డలు ఉన్నారు.
ఈ పిల్లల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి కూర్చున్నబెట్టా తెలుసా? మేము పనిచేస్తుంది వీళ్ళ కోసం అని చెప్పడానికి. మా జీవితాలను ఈ పిల్లల కోసం పరంగా పెట్టి బయటకు వచ్చి పనిచేస్తున్నాం. ఈ పిల్లల జీవితాలు ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పిల్లల్ని ఒక ఉదాహరణగా అనే ఉద్దేశంతో కూర్చున్నబెట్టినాయి కదా. వాస్తవానికి రాజకీయ పార్టీలలో లేకపోతే ఇతరతర చోట్లలో చాలా రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. కానీ తీర్మానం టీంలో వ్యత్యాసాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కేవలం ధనికుడు పేదవాడు అనేటువంటి మాట ఉంటుంది. రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు పేదవాళ్ళని పైకి తీసుకొస్తాం. ఏమంటారు? పేదవాళ్ళని పైకి తీసుకొస్తాం. కాంగ్రెస్ అదే, బీజేపీ అదే, టీఆర్ఎస్ అదే, ఆఖరికి నిన్న మొన్న అడవకు తూట్లు పడి ఆగమవుతున్నటువంటి ఎర్రజెండా పార్టీలు చెప్తున్నది కూడా అదే, పేదవాళ్ళని పైకి తీసుకొస్తాం. కానీ తీర్మానం ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళ రాజకీయ పార్టీల లెక్క కాదు. పేదవాళ్ళు ఎక్కడ ఆగిపోయారు? 10 మెట్ల కింద ఆగిపోయారు కదా. నేను వాళ్ళని పైకి తీసుకొచ్చిన కాదు, నేనే వాళ్ళ దగ్గరికి దిగుతా. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి దిగి అందరూ కలిసి నడుస్తాం. ఒక నాయకుడు ప్రజల్ని పైకి తీసుకురాలేనప్పుడు తనన్న దిగాలి కిందికి. తను దిగి ఈ ప్రజల్ని తీసుకొని రాజకీయ పార్టీలకు తీర్మానం టీంకు ఉన్నటువంటి తేడా అది. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడైనా ఒక మాట చెప్పిండా? ఈ దేశంలో చెప్పిండా? తీర్మానం టీం రాజకీయాలు చేస్తుంది, 100% చేస్తాం. రాజకీయాలు 1000% చేస్తాం. ఈ పిల్లల కోసం చేస్తాం, రాజకీయాలు. కానీ మేము రాజకీయాలు చేసేటువంటి సమయంలో ఎంత నీతి నిబద్ధత నిజాయితీతో చేయాలి అనేది మాకున్నటువంటి ఆలోచన. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చెప్పినటువంటి మాట తీర్మానం చెప్పిండు, మేము ఎన్నికల్లో పాల్గొంటే మా ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేసి 0 బ్యాలెన్స్ తోటి ఒక్క అనా పైసా లేకుండా అప్పుడు రాజకీయం చేస్తుంది. మేము చేసే రాజకీయం అట్లుంటుంది. ఈ ఇందూరులో ఉన్న మొక్కలు కట్టరా కింద చెప్తున్నాం చూద్దాం. ఎక్కడ రాజకీయాలు నాయనంటే మళ్ళా మైకు పెట్టిన టీవీలు పెట్టాలని ఏమంటారు? మాది ప్రజాసేవ, ప్రజల కోసమే జీవితం అంకితం. ఈడ సేవ చేసుకోనికి జీతం అంకితం లేదు. సేవ చేసుకోనికి జీతం ఎందుకు? రాజకీయ నాయకుల గవర్నమెంట్ ఎందుకు? ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం, ప్రాణం కాపాడటం వల్ల కూడా కాదు కదా. కాబట్టి ఫస్ట్ ఈ రాజకీయ పక్షాలను జరగాలి, రాజకీయంలో అవినీతిని ఖతం చేయాలి. ఇవన్నీ చేస్తూనే మాకు తీర్మానం వలన పొద్దున్నే మార్నింగ్ న్యూస్ చదువుతాడు, సభలు సమావేశాలకు పోతాడు, ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉంటాడు, కొన్నిసార్లు గట్టిగా తింటూ ఉంటాడు. అవసరమైతే ఒక స్టెప్ ఎక్కువ మాట్లాడి కేసీఆర్ని ఎదిరించేటువంటి మాట్లాడుతూ ఉంటాడు. ఎస్, మాట్లాడిన మాట వాస్తవం, మాట్లాడతాం సందర్భాలు. ఇవాళ పొద్దున మేము మార్నింగ్ న్యూస్ ఆఫీస్ నుంచి బయలుదేరే సమయానికి ఒక బిడ్డ వచ్చింది. చిన్న పాపను ఎత్తుకొని పెళ్లి కానటువంటి బిడ్డ వచ్చింది. పెళ్లి కాలే, చిన్న పాపను ఎత్తుకొని వచ్చింది, 2 నెలల పాపని. పెళ్లి కాలే. విషయం ఏంటి? ఏం సంగతి గురించి ఇంట్లో వచ్చినామనంటే, అన్న ఈ పాపకు తండ్రి ఎవరో తెలుస్తలేదు అన్న. బాగా ఆలోచించండి. ఈ పాపకు తండ్రి ఎవరో తెలియదు. మా శరత్ సార్ ఉంటే ఆడనే ఆ డిఎస్పీ గారి సంగతి చెప్పేటోడు. కానీ అయితే ఆ అమ్మాయి పైన 7 అత్యాచారం చేసింది. 7 అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి SC/ST అట్రాసిటీ కేసు పెట్టింది. తన పైన అత్యాచారం జరిగిందని కేసు పెడితే పోలీసులు ఏం చేసినారు తెలుసా? ఆ సదరు డిఎస్పీ స్థాయి అధికారిగా ఎంక్వైరీ చేయాల్సింది. ఆయన ఏం చేసిందంటే 7 ఉంటే ఈ 7 పక్కకు తప్పించి ఈ కేసు సంబంధం లేదని తీసుకొచ్చా కేసులో పెట్టాడు. కేసులో పెడితే ఇవన్నీ చెకప్లు చేస్తారు కదా, ఎవరి DNA ఏంది, ఎవరి DNA మ్యాచ్ అయిందని చెకప్ చేస్తారు కదా. ఈ DNA టెస్ట్ చేస్తే వాళ్ళతో మ్యాచ్ కాదు, వాళ్ళొక్కరిని కేసులు ఇచ్చిన వాళ్ళతో మ్యాచే కాదు.
అటు అమాయకుల్ని తీసుకొచ్చి కేసులో పెట్టిండు డిఎస్పీ, ఈ బిడ్డ తండ్రి ఎవరో తెలవకుండా చేసిండు, కేసుని రాసేసిండు. మరి తీర్మానం వల్ల ఏం చెప్తా ఉన్నాడు, ఏ సెక్షన్ పెట్టిననైతే నువ్వు కేసులు నమోదు చేసి ఈ సెక్షన్ లో ఈ కేసులు నీరు దాచినవో అదే సెక్షన్ లో ఈ డిఎస్పీ మీద పెట్టి లోపటేయాలనేది తీర్మానం చెప్పేటువంటి మాట. ఇవాళ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ ఇట్లా ప్రతిరోజు కోకలు వస్తాయి నా దగ్గరికి. ఈ సెక్షన్ల కింద ఏ అధికారైనా తప్పుడుగా, ఏ పోలీస్ అధికారైనా నీ పైన తప్పుడు కేసు పెట్టిండే అనుకో, ఆ కేసు తప్పుడు కేసు అని చెప్పి కోర్టు నిర్ణయించిన తర్వాత పోలీస్ అధికారి ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ భవిష్యత్తులో తప్పించుకోకూడదు. ఎట్లా? ఏ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేసిందో అదే సెక్షన్ మళ్ళీ మీద పెట్టడం, ఇదే జరగాలి. ఈ విధంగా పోలీస్ వ్యవస్థని ప్రజల చేతిలోకి తీసుకురావాలి. ఇది తీర్మానం టీం ఆలోచిస్తున్నటువంటి విధానం. ప్రధానంగా 7200 మూమెంట్లో 7200 అంటే దాదాపు మీ అందరికీ తెలుసు 7200 మంది బేవకూఫ్ గారు ఈ రాష్ట్రాన్ని బట్టి రక్తం దాగుతున్న కొడుకుల సంఖ్య అది. 7200 మంది మన తెలంగాణ ప్రజల రక్తం దాగుతున్న వాళ్ళ సంఖ్య 7200 మంది. వీళ్ళని రాజకీయంగా ఖతం చేయాలన్న ఉద్దేశంతో ఆ సంఖ్య ప్రతిరోజు నాకు యానికి రావాలని 7200 పెట్టారు. ఇక మరి కేసీఆర్ విమర్శిస్తూ ఉంటాం, అధికారులను ఎండగలుగుతూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం. అయిపోయిందా బాధ్యత? అయిపోయిందా? మరి దించుడు కరెక్టేగా ఎక్కించేదేమని ఆ పని కాదు. ఇప్పుడు మాకు ప్రశ్నించడమే కాదు పని చేయడం కూడా తెలుసు, ప్రశ్నించడమే కాదు పని చేయడం కూడా తెలుసు. అందులో భాగంగానే 7200 మూమెంట్లోకి విద్య, వైద్యం, సత్వర న్యాయం, అవినీతి రహిత పరిపాలన ఈ అంశాలు తీసుకొచ్చారు. విద్య ఎట్లా ఉండాలి? విద్య మన పిల్లలకు ఓ పెద్ద ఆయన 10,000 రూపాయలు సంపాదిస్తాడు నెలకు. పిల్లల ఫీజుకో 5-6 వేలు పోతాయి, ఇంటికి కిరాయి పోతాయి, ఆఖరికి మళ్ళీ కంట్రోల్ బియ్యం తిట్టయితాయి. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సన్న బియ్యం పెడుతున్నామా మీ పిల్లలకు, ఎంత అద్భుతమైన మెనువు పెడుతున్నామా మీ పిల్లలకు అని చెప్పి చెప్తాను. ఇది మోసం. నువ్వు మా పిల్లలకి ఏం పెట్టేది, మా పిల్లలతోనే మీకు వడ్డిస్తాం రండి. అదే గువ్వ వాడు తింటాడా? ఈ హాస్టల్లో పెట్టే తింటేవాడు తింటాడా? ఈ రాజకీయ నాయకుడు ఎవడు తినడు. ఇది మోసం. ఒక్క బుచ్చి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను చెప్తున్నాను కేసీఆర్. 1,25,000 ఏడాదికి ఈ బుచ్చి మీద 1,25,000 ఖర్చు పెడతా ఉన్నట. 1,00,000 రూపాయలలోనే ఈ జీవితాన్ని మార్చొచ్చు కదా సార్. ఈ దొంగ చెప్పే మాటలకు ఇక్కడ చేతానికి అసలు కొంతనే ఉండదు. మాకు క్లియర్గా ఆలోచన ఉంది. మేము మిగతా వాళ్ళలాగా తప్పించుకొని పోవడానికి రాలేదు. మళ్ళా జన్మ లేదు మాకు. ఈ జన్మకు మా తల్లిదండ్రులు ఒక జన్మనిచ్చిన, ఒక అవకాశం ఇచ్చిన మాకు. పోయిన జన్మలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఇలా పోయిన జన్మలో పుట్టి మళ్ళీ వచ్చి అట్లా ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఈ జన్మల్లో మనం ఏం చేసినా మీకైతే ఒక మాట ఇస్తా ఉన్నా, పునర్జన్మ అనేది ఉన్నదా? పునర్జన్మ లేదు, మనం చూడలేదు కాబట్టి లేదనే నమ్మాలి. ఒకవేళ ముఖ్యాంలో మనకు తెలియదు. పునర్జన్మ లేదు కదా, కానీ తీర్మానాలన్నట్టు మీకు పునర్జన్మనిస్తుంది. ఎట్లా? మీరు ప్రజల గుండెల్లో బ్రతికేటువంటి జన్మనిస్తుంది. అటువంటి జన్మని ఇవ్వడం కోసమే, అటువంటి జీవితాన్ని ఇవ్వడం కోసమే తీర్మానాలన్నట్టు వచ్చింది. మీకు ఒక చిన్న విషయం చెప్తా. కరెక్ట్గా సముద్రం ఒడ్డుకు ఒక తాబేలు ఏం చేస్తా తెలుసా? కరెక్ట్గా పున్నమి వెన్నెల్లో అమాస చీకట్లో ఈ 2 రోజులను తాబేలు వాడుతుంటారు. అమాస రోజు ఏం చేస్తారంటే తాబేలు సముద్రం ఒడ్డుకు పోయి అలలు ఇక్కడ వరకు ఉంటే ఇంకొంచెం ముందు దాకా పోయి ఏం చేస్తుందంటే ఆడ గుంత తవ్వి తన గుడ్లను దాంట్లో పెట్టేస్తుంది. ఆ ఇసుకలో తాబేలు తన గుడ్లను పెట్టేస్తుంది. అక్కడ పెట్టి తాబేలు వచ్చేస్తారు. అవి పున్నమికి తాబేలు పిల్లలుగా వస్తాయి. మరి అంత దూరం పట్టిపోయి ఎందుకు పోయి పెట్టిందాడా?
కుర్చీ అంత దూరం పోయి అవతల అవతల ఖాళీ ప్రదేశంలో గుడ్లెందుకు పెట్టొచ్చింది? గుడ్లెందుకు పెట్టొచ్చిందంటే పున్నం వచ్చే నాటికి అలలు ఆ గుడ్ల కాడికి పోతాయి. పున్నం వచ్చే నాటికి అలలు గుడ్ల కాడికి పోయి అవి పిల్లలు కాగానే తన ఒడిలోకి లాక్కుంటది తాబేలు. అంటే తనకు పుట్టబోయేటువంటి బిడ్డ మీద ఒక తాబేలుకు ఎంత శ్రద్ధ ఉందో తీన్మార్ మల్లన్న టీం కూడా ఈ ప్రజల మీద, ఈ పేద ప్రజల మీద అంతే శ్రద్ధ ఉంది, అంతే శ్రద్ధ ఉంది. మరి ఈ పిల్లల్ని కూడా తాబేలు కాపాడినట్టు కాపాడుకోవద్దా? పురుగులన్నం పెట్టాలా? బల్లిలో కూర పెట్టాలా? ఏం పెట్టాలి పిల్లలకు? రేపు భవిష్యత్తే ఇది. కేసీఆర్ మస్తుగా చెప్తా ఉంటాడు, మీ అందరికీ తెలిసిందండి. అవన్నీ నేను పొద్దుకురావు మా పొద్దురావు మాటలు. చైనా వస్తువులకు కేసీఆర్ మాటలకు పెద్ద తేడా ఉంది, దానికి మీకు తక్కువ. చైనా వస్తువు కూడా ఇలా ఉంటే 2 రోజులకు పోతుంది, అది కేసీఆర్ మాట కూడా గంతే ఉండదు. అందుకోసమే నేనేం చెప్తా ఉన్నంటే మీ అందరికీ విద్య అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 20% బడ్జెట్ కంప్లీట్ గా విద్యకే కేటాయిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క ప్రైవేట్ స్కూల్ ఉన్నది, ఒక్క ప్రైవేట్ దవాఖాన ఉన్నది, ఒక్క ప్రైవేట్ వ్యవస్థ ఉన్నది. కంప్లీట్ గా కలెక్టర్ కొడుకైనా, చెప్రాసి కొడుకైనా, ఎమ్మెల్యే కొడుకైనా, వార్డు మెంబర్ కొడుకైనా ఒకే బడిలో ఒకే బెంచ్లో కూర్చొని చదువుకునేటువంటి విధానం రావాలి. ఇక చాలా మంది అంటారు, మనం ఇట్లా చెప్తా ఉంటాయి, ఇలా తీన్మార్ మల్లన్న టీంలో చేరైతే టీఆర్ఎస్ వచ్చి అంటా ఉంటారు, ఏ గలీజ్ తయారైనా అంటారు. బొత్త పురుగు ఎట్లుంటుంది అన్న? బొత్త పురుగు ఎట్లుంటుంది? బొత్త పురుగును ముట్టుకోవాలంటేనే చాలా భయం అవుతుంది. కానీ బొంత పురుగే సీతాకోక చిలుకన్న సంగతి తెలియదు మరి ఎవరికి. బొంత పురుగు తన రూపాన్ని మార్చుకొని అందులోంచి బయటికి వచ్చి సీతాకోక చిలుక అవుతుంది. ఇక్కడ బొంత పురుగును ముద్దు పెట్టుకోరు, అక్కడ సీతాకోక చిలుకను పట్టుకొని ముద్దు పెట్టుకుంటారు. ఆ ముద్దు పెట్టుకునేటువంటి కార్యక్రమం మనకు త్వరలో వస్తుంది. ఇవాళ అవమానాలు చేసినా ఏం చేసినా అటువంటి రోజు వస్తుంది. విద్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మాట ఈ ఇందూరు గడ్డ మీద నుంచి ఈ ఉమ్మడి నిజామాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నను నమ్మండి, మీ పిల్లల భవిష్యత్తుకు జిమ్మెదారి మాది. మీ పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి విద్య ఇస్తామో మీరు చూడండి. మీ పిల్లల కోసం ఎలాంటి నాణ్యమైనటువంటి విద్య ఇలా చెప్తా ఉన్నారు కదా, శ్రీ చైతన్య నారాయణ 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 ఇలా పేపర్ల నిండా అదే. రేపు పొద్దుగాల ప్రభుత్వ పాఠశాలల యాక్ట్ రావాలట, అటువంటి రోజు రావాలి. వాడుకునే చిత్తశుద్ధి లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇక పాపం కలవకుండా కవిత అంటా ఉంది, నమస్తే తెలంగాణ పెట్టుకుంటే నూన పాడగానే లేదు కానీ ఇలా కార్లు వస్తున్నాయి కదా అని చదవాలి కాబట్టి తెచ్చిన కేసీఆర్ కీర్తిని అపఖ్యాతి, కేసీఆర్ కు అపఖ్యాతి చేస్తామన్నట. ఆయన ఏ పాడి ఖ్యాతి మరి? ఆయన ఖ్యాతి ఎంత, ఆయన నీకెంత, ఆయన ఏ రంగంలో నిష్ణాతుడు, ఏం కదా? కేసీఆర్ కదా అపఖ్యాతి ఎవరు తెచ్చి? నువ్వు తెచ్చుకో తల్లి, తెస్తే బిడ్డగా నువ్వు తెచ్చుకో. లిక్కర్ స్కామ్లో దొరికి మహిళలంతా అన్ని రంగాలలో ముంగడికి పోవాలంటే పోయింది, ఢిల్లీ దాకా పోయి స్కామ్ చేసింది. ఈ రకంగా కలవకుంట్ల కవితమ్మ ఆమె కామెంట్లు చెప్తా ఉంది. సరే ఏం చేసినా కూడా ఇటువంటి మూర్ఖులకు చెరసాల తప్పదు. ఎన్ని రోజులైనా సరే ఏదో ఒక రోజు దొరకక మానరు. ఆల్రెడీ దొరికిన వాళ్ళు వాళ్ళ భయంలో వాళ్ళందరూ వాళ్ళ కథ అయిపోయింది. ఇవి విమర్శలు మాత్రమే, కానీ పనులు కూడా మనం ముందుంటున్నాయి. విద్యను ఎట్లా సంస్కరిస్తామో వైద్యాన్ని కూడా అదే విధంగా సంస్కరిస్తాం. మనం వైద్య విధానాన్ని కూడా అట్లాగే సంస్కరిస్తాం. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ మాత్రమే ఫైనల్ ఉంటుంది. ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఈడ ఎంత దుర్మార్గం అంటే తెలుసా? రోజు పసిపిల్లలు వస్తూ ఉంటారు నా దగ్గరికి. 200 రూపాయల టానిక్తో అయిపోయేదాన్ని యశోద ఆసుపత్రిలో 5 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేద్దామన్నాడంటే వాడిని ఏమనాలిగా? 200 రూపాయల టానిక్ డబ్బా, ఆ డబ్బా వస్తే తప్ప అవుతుంది. వాడే కోసి సర్జరీ చేద్దాం, వాడు 5 లక్షలే లేకపోతే చచ్చిపోతామని చెప్తున్నాడు వాడు. ఈ ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించాలి, ఈ ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాన్ని కథం చేయాలి. ఇవన్నీ ఇవన్నీ ఇలా మన అంగుటిది బర్త్డే, ఎవరు మల్లారెడ్డి బర్త్డే, వారికి చదువురాగా తప్పించినది ఏం రాదు. ఎక్కడ అయితే మల్లారెడ్డికి చదివే రాదు. ఆయన
ఆయనకో దవాఖానా, పువ్వాడ అజయ్కో దవాఖానా, పల్లా రాజేశ్వర రెడ్డికో దవాఖానా, ప్రతిమ వాళ్ళకో దవాఖానా, కాంటినెంటల్ హాస్పిటల్ కేటీఆర్కే మనం 1000 కోట్లు పెట్టుకున్నాం తెలుసా? 1000 కోట్లు పెట్టి కాంటినెంట్ హాస్పిటల్ కేటీ రామారావు కొనేసి ఈ ప్రైవేట్ దవాఖానాన్ని వీలైన తర్వాత సర్కార్ దవాఖానాన్ని వీలైన బాగా చేస్తారు చేయరు కదా. మనం ఏం చేస్తా ఉన్నాం? కేసీఆర్కి రోగం వచ్చినా ఎవరికి రోగం వచ్చినా సర్కార్ దవాఖానా వండబెట్టే చీరాలి. చీరాలి మీన్స్ ఆపరేషన్ చేయాలి. చీరాలంటే మళ్ళా దొరుకుతుందా కథ అయితే చీరడం అంటే సర్జరీలో గతంలో ఏదొచ్చినా సర్కార్ దవాఖానాన్ని బలోపేతం చేయడం కోసం తీర్మానం చేస్తాం. మేమేమంటున్నాం? పింఛన్లు ఇస్తామని చెప్తలేము. ఈ బిడ్డ జీవితం మాది భరోసా అని చెప్తా ఉన్నాం. మేము ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఒక మనిషి ఎప్పుడు విజ్ఞానవంతుడైతాడు? చదువుకుంటే అవుతాడు. వాని చదువునే కథం చేసిన తర్వాత వాడిని హాస్టల్ ఖాళీ చేసి పంపించిన తర్వాత ఆ పిల్లలే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేటట్టు గొప్ప చదువులు చదివించిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏడపడి పడుతుంది. అందుకోసమే ఈ సన్నాసులతో కాదు, వీళ్ళతోటి గొడవలు, వీళ్ళు విద్యను బాగు చేయరు, వైద్యాన్ని బాగు చేయరు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళే, ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళే కాబట్టి ఇట్లా చేస్తారు. ఈ విద్య వైద్యాన్ని సంపూర్ణంగా ఎక్కువ రోజులు నేనేమడుగుతలేను, ఒక్క ఏడాదిన్నర అయిపోతుంది మన పని. ఏడాదిన్నరలో మన పని ఖతం చేస్తాం. మీరు దయచేసి నిబద్ధతతో పనిచేయండి, ప్రజల దగ్గరికి ఉండి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఇప్పుడు అయిపోయిందంటే నా మీద మళ్ళీ కేసు 100 కేసులు పెట్టుకొని పోయి ఇప్పుడు ఒక సోదరుడు చెప్పిండు, అన్న నేను ఇట్లా చేస్తే నా మీద కేసులు పెడితే ఏమైతే కేసు పెడితే ఉరిశిక్ష కేసు అయితే ఏం కాదు. నేను 46 పెట్టిండు మా ఖాతా, 400 పెట్టా ఏం కాదు, 4000 కేసులు పెట్టా ఏం కాదు. ఎందుకంటే వచ్చే జన్మల శిక్షణలో ఇచ్చేది లేదు కానీ మరి దాని మీద ఉంటే ఈ పని అంతా ఎవరు చేయాలి? అందుకోసం ఆ పని అదే, ఈ పని ఇదే. ఇవాళ ఏం చేసిండు నా మీద? ఒక అక్రమ కేసు పెట్టి ఇవాళ నిజామాబాద్ కోర్టుకు రప్పించింది నన్ను కేసీఆర్. నేను కోర్టుకే వచ్చిందా? వచ్చి మన దుకాణం పెడితే మళ్ళా వచ్చి మన దుకాణం పెట్టా కదా. ఏ జిల్లాలో కేసులున్నా ఆ జిల్లాలో ఉంటాడు దుకాణం పెడతారనమాట. ఓ రకంగా నాకు అవకాశం కల్పిస్తున్నాడు కేసీఆర్. అందుకే వస్తా ఉన్నాడు. నాకు వాస్తవానికి కూడా ఈ గొంతు నొప్పి బాగా ఇబ్బంది అవుతుంది. మాట్లాడాలన్న ఉద్దేశంతో కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేసిన. వాస్తవానికి ఇవాళ నేను శరత్ సార్ మీద భారం వేస్తే సార్ అలా నాకు ఇష్యూ పెట్టింది. అది దయచేసి మీరంతా కూడా మీ గ్రామాల్లో తీర్మానం వల్ల ఏం చేస్తారంటే పిచ్చిని ఇవ్వడమా. ఇప్పుడు ఈ బిడ్డకు 1,25,000 రూపాయలు సరిగ్గా ఖర్చు పెడితే 2,000 పెన్షన్ ఇచ్చి బతకడాల్సిన పని ఉండదు కదా. ఒక తల్లిదండ్రులు ఏం కోరుకుంటుంది? పిల్లల ప్రయోజనాన్ని కోరుకుంటారు, అంతకుమించి ఏముంటుంది? ఇప్పుడు కల్వకుంట్ల కవిత పోగుకునేదో ఇక్కడ స్కామ్ అనగానే పోయి ఇట్లా కూర్చుంటే పాండు ఈయన అంత పోయి ఇక్కడ వాళ్ళంతా ఈ పాండు ఉమ్మాయి అట్ట అంతా పోయి ఏమైంది అట్లా అని చెప్పి కూర్చున్నారు. కేసీఆర్ బిడ్డ కాకపోతే ఇలా దొరికారు, మరి ఈ బిడ్డల కాకపోతే ఎవడు పోవాలి? మనం పోవాలి, తీర్మానం. అందుకోసమే సోదరులారా కొద్దిగా గొంతు నొప్పి వల్ల పూర్తి స్థాయిలో ప్రసంగించలేకపోతూ బోధన శక్తి ఏమన్నా అయిపోయినా తీర్మానం వలన నేను చుక్కడలు నడుపుతాను. అంటే దీన్ని అనవసరంగా చేసింది ఎమ్మెల్యే. వీడు చుక్కలు కొట్టుకుంటూ ఉండాల్సిన ఎమ్మెల్యే చేస్తే చుక్కడపోతే ఏమంటాడు? బాల్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏమంటాడంటే వాళ్ళు ఏమన్నా రోబో అన్నదా? రోబో కూడా ఎక్కువనే, ఈయన రోబో కూడా ఎక్కువనే. పాపం వయసు రీత్యా ఆయన పెద్దవారు, స్పీకర్ స్థానంలో ఉన్నాడు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులు ఏం చేస్తున్నారట? బాల్స్వాడ కాడ ఏం దందా అని అయితే మీరే చెప్తారు. ఇక పాండు లేస్తేనే కావాలి కుక్కర్ అంటాడు. నేను లేస్తే కేసీఆర్ కుటుంబానికి కావాలి కుక్కర్ అని పాండు అంటాడు. కేసీఆర్ మనకు కావాలి కుక్క అంటాడు. ఈ కుక్కల పంచాయతీ వచ్చింది తెర మీద. ఈ కుక్కలతో వచ్చింది బాధ. ఇవి కలిసే కుక్కలా కావాలంటే కుక్కలా అర్థం కానటువంటి పరిస్థితి.
ఇక పాల్గొండ ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఆయన మంత్రికి తక్కువ, ఉప సర్పంచ్కి ఎక్కువ. ఎందుకు మంత్రి అయిందో మళ్ళీ ఎవరికైనా పొట్టజీవి తక్షణం ముక్కొచ్చాడు గురించి ఎవరు ఒక్కరికి పొట్టజీవి తక్షణం రాదు, ఒక్కరికి చదువు రాదు, మన్ను రాదు. ఏం చేస్తే అంటే అవినీతికి పాల్పడడం, పేదోళ్ళ భూములు కబ్జా పెట్టడం, బెదిరింపులకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం. ఇవి ఏం పెడతారు? కేసులు కూర్చా పెట్టేది ఎన్ని పెడతారు? పెట్టుకో. ఎన్ని పెడతారు? 4 కోట్ల మంది మీద పెడతారా? దరిద్రం ఏంటంటే ముఖ్యమంత్రికే చదువు రాదు. ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదువుకున్నా సార్ అన్న కోర్సు. ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివినట్టు ఆయన 75,000 పుస్తకాలని చెప్తారు. ఇటువంటి సన్నాసులు, దరిద్రులు మనకు ముఖ్యమంత్రులుగా ఉంటే మన పిల్లల బతుకు మారదు. రేపు నీ కూతురే కదా, నీ కూతురుకి ఎక్కడైనా పెద్దగా పెద్దగా అయిన తర్వాత సంబంధం చూసినప్పుడు ఎంత జాగ్రత్త పడతాయి? పిల్లగాడు ఎటువంటి వాడు, అత్తమామ ఎటువంటి వాడు, వ్యవసాయం ఉందా, ఎట్లా బతుకుతారు, ఎట్లా సాగుతారు, ఇన్ని ఆలోచిస్తారు. మరి ఎమ్మెల్యే ఎక్కడ ఆలోచన చేయమాడు? నియోజకవర్గానికి పెళ్లి కొడుకాసంటే కదా వాడు కూడా. నేను అందుకే చెప్పిన ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఎమ్మెల్యే చదువు ఏం కావాలి? ఎమ్మెల్యే కూడా చదువు అవసరమే. జ్ఞానవంతుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి. ప్రజలారా, నేను మరొకసారి ఈ నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తా. దయచేసి అన్యతగా భావించకండి. నాకున్నటువంటి ఇబ్బంది వల్ల పూర్తి స్థాయిలో ప్రసంగించలేకపోతా ఉన్నా. దయచేసి క్షమించమని కోరుతూ ఒక మాట చెప్తా ఉన్నా. నా బిడ్డల సాక్షిగా, నా అన్న బిడ్డల సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా ఇటువంటి బిడ్డలందరి బాధ్యత తీర్మానం టీం తీసుకుంటుంది. అది మాది బాధ్యత, మాది జిమ్మేదారి. ఆ తాబేలు తన పిల్లలను రక్షించినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లని రక్షించే బాధ్యత మాది. ధన్యవాదాలు. తిమ్మా మల్లన్న గారికి మీ అందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తూ ఒకసారి మీరందరూ కూడా కరతాల ధనులతో ఈరోజు ఎదురు గడ్డపై అడిగిన సందర్భంగా మల్లన్న గారికి ఈ రోజు 7200 నూతనంగా పాల్పంచుకున్న తీర్మాన్ మల్లన్న టీంలో నూతనంగా జాయిన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మిత్రులందరికీ కూడా పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అదేవిధంగా నిజామాబాద్ నుండి మా చార్యన్న, అదేవిధంగా గంగాధర్ కన్వీనర్ కోదండ ఉన్నారు. అదేవిధంగా అతి త్వరలో కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కమిటీని కూడా 1-2 రోజుల్లో మేము రాష్ట్ర కమిటీ నుంచి అనౌన్స్ చేయబోతా ఉన్నాం. ఈ 2 కమిటీల ద్వారా తిరిగి మళ్ళా నూతన జాయినింగ్స్ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేసుకుంటూ, ఇవాళ ఒక ప్రత్యేక రోజు వినాయక నిమజ్జనం అయినప్పటికీ తీర్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు ఈ సమావేశానికి హాజరైన నిజామాబాద్ జిల్లా మిత్రులందరికీ కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. సో మీరందరూ కూడా క్షేమంగా తిరిగి మీ ఇళ్లలోకి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇందూరు గడ్డ మీద అడుగుపెట్టిన తీర్మాన్ మల్లన్నకు ప్రత్యేక అభినందనలు. అలానే ఈ ఇన్విటేషన్ చెప్పిన